వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. టుడే టాప్ 10 నేషనల్ న్యూస్ లో ప్రధాన వార్తల్ని చూసుకుందాం. సమగ్ర సర్వే పేరుతో గతంలో కేసీఆర్ ఒక్క రోజులో బీసీల గొంతు కోస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కులగణన పేరుతో 50 రోజుల పాటు పొడిచి చంపారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకను విమర్శించారు. బీసీలపై రేవంత్ కపట ప్రేమని వలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే సర్వేలో వారి శాతాన్ని తక్కువ చేసి చూపించారని లక్ష్మణ్ ఆరోపించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు కేంద్రం చెల్లించాల్సిన వేతనాల బకాయిలు 6.434 కోట్ల వరకు ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ ఈ విషయాన్ని లోక్సభలో వెల్లడించారు. అత్యధికంగా తమిళనాడుకు 1652 కోట్ల రూపాయలు, యూపీకి 1214 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. 2022-2023 కాలంలో దేశవ్యాప్తంగా 86.17 లక్షల మంది, 2023-24లో 68.86 లక్షల మంది కూలీలను తొలగించినట్లు వెల్లడించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 6,200 కోట్ల రూపాయల అప్పులకు బ్యాంకులు 1,431 కోట్ల రూపాయల ఆస్తులను రికవరీ చేశారని తెలిపారు. ఆయన ఇంకా జప్తు కొనసాగుతూ ఉందని, దీనిపై స్టే విధించాలని కోరారు. ఈ అంశంపై ఈ నెల 13లోగా స్పందించాలని న్యాయస్థానం 10 బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది. రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 21,45,330 మందికి 1,126 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నేను ఒక్కరోజు ఎకరం లోపు సాగు చేసిన 17.3 లక్షల మందికి 6,000 రూపాయల జప్తు చేకూరినట్లు తెలిపింది. త్వరలోనే 2-3 ఎకరాల రైతులకు నిధులు జమ చేస్తానంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్ గోయింగ్ స్కీమ్ కింద ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. అమెరికా నుంచి ఇతర దేశాల అక్రమ వలసల తరహాలోనే భారతీయుల వలసలను కూడా ఏ మాత్రం కనికరం లేకుండా బహిష్కరిస్తున్నారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై కొరడా జలిపిస్తున్న ట్రంప్ సర్కార్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్ పేరుతో వివిధ నగరాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తోంది. ఇందులో గుర్తించిన వారిని వారి స్వదేశాలకు పంపించేస్తున్నారు. అయితే ఇప్పటికే అక్రమ పత్రాలతో పట్టుబడిన వారిని కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు కూడా పంపారు. ఇలా జైలుకు పంపిన భారతీయుల సంఖ్య 2,467 అని ట్రంప్ సర్కార్ నిర్ధారించింది. అమృత్సర్ లో ల్యాండ్ అయ్యాక వీరంతా ఎవరన్న దానిపై కేంద్రం వివరాలు బయటపెట్టబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తన పార్టీ అధ్యక్షుడి ఖర్గేతో సహా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణతో సహా పలు నిర్ణయాలపై అధిష్టానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైన ఆయన చర్చించవచ్చు అని సమాచారం. ఆంధ్రప్రదేశ్ గీత కులాలకు ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల పాలసీకి స్పందన కరువైంది. 339 షాపులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తే నిన్నటికి 730 దరఖాస్తులే వచ్చాయి. అందులో 87 షాపులకు ఒక్కరు కూడా అప్లై చేయలేదు. దీంతో ఎక్సైజ్ వర్గాలు షాక్ అయ్యాయి. ప్రభుత్వం 10% మార్జిన్ మాత్రమే ఇస్తుండటం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. కాగా దరఖాస్తు గడువుకు ఈ నెల 8 వరకు పొడిగించారు. అమ్మాయిలతో మస్తాన్ సాయి అభ్యంతరకర వీడియోల కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. అతను వందలాది వీడియోలను విదేశీ పోన్ సైట్లలో అప్లోడ్ చేసి లక్షల రూపాయలు ఆర్జించేవాడని వెల్లడైంది. పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరించేవాడని లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్న పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది. తమ దేశం పరిధిలో ఉన్న హిమాలయ పర్వతాలు అధిరోహించే వారికి నేపాల్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 8,000 మీటర్ల ఎత్తు దాటి పైకి వెళ్లే వారిని ఒంటరిగా వెళ్లనివ్వమని స్పష్టం చేసింది. ఖచ్చితంగా సహాయక సిబ్బంది లేదా గైడ్ తో కలిసి వెళ్లాలని సూచించింది. 8,000 అడుగులు దాటాక పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఆక్సిజన్ అందని కారణంగా పర్వతారోహకులు ప్రాణాపాయంలో పడతారు. ఈ నేపథ్యంలో నేపాల్ తాజా నిబంధనలను తీసుకొచ్చింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు 107 వన్డేలు జరిగాయి. వీటిలో టీమిండియా 58 మ్యాచ్లు, ఇంగ్లాండ్ 44 మ్యాచ్లలో విజయం సాధించింది. 2 మ్యాచ్లు టైం అవ్వగా మరో 3 రద్దయ్యాయి. స్వదేశంలో 52 మ్యాచ్లు జరగగా భారత జట్టు 34 విజయాలు సాధించింది. ఇవాళ తొలి వన్డే జరిగే నాగ్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో తుది జట్టులోకి స్పిన్నర్ వరుణ్ ని తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి నేషనల్ టాప్ 10 న్యూస్. మరో నేషనల్ టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.